గుంటూరు నగరంలో 4 వైపులా క్రైస్తవ సమాధుల తోటలను ఏర్పాటు చేయాలని ప్రముఖ సామాజికవేత్త ఐడియా ఇద్వా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గొల్లమూడి రాజా సుందరబాబు డిమాండ్ చేశారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆనందపేట సమాధి తోట వద్ద క్రైస్తవ విశ్వాసులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. క్రైస్తవులకు తగిన స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. డాక్టర్ గొల్లమూడి రాజా సుందరబాబు ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాను. ఇంకో కొంతమంది దళిత సంఘాలు క్రైస్తవ సంఘాల నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ. గత 4 సంవత్సరాలుగా ఉధృతంగా మేము క్రైస్తవ సమాధి తోటలకి స్థలాలు కేటాయించండి అని చెప్పి ప్రభుత్వానికి తహసీల్దార్ గారి దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ఇప్పటివరకు మేము వినతులు ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్టర్ గారిని అడిగాం, ఇప్పుడు వచ్చిన చీఫ్ సెక్రటరీ గారిని కూడా అడిగాం. ఇప్పుడే ఒక ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, నజీర్ అహ్మద్ గారు. వారు మైనార్టీ ఎమ్మెల్యే గారే. మరి వారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. గత సంవత్సరంలోనే తెచ్చాం, మేము మేయర్ గారి దృష్టికి తెచ్చాం. అలాగనే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి ఇప్పుడు కూడా కలిసి ఇచ్చాం మేము. అయితే మా యొక్క సమస్య చాలా నిర్లక్ష్యానికి గురవుతుందని చెప్పి మేము బాధపడుతూ ఆందోళనపూర్వకంగా చెప్తున్నాం. ఈ రోజున గుడ్ ఫ్రైడే సందర్భంగా మేమందరం కూడా కలిసి ఇక్కడ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, అభ్యర్థించడం జరిగింది. మీరు లోకేష్ గారి దృష్టికి తీసుకురండి, చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురండి, మా ప్రయత్నం మేము చేస్తున్నాము, మీరు సాయం చేయండి, మీరు మైనార్టీ ఎమ్మెల్యే గారు కదా అని చెప్పేసి వారిని అడిగాము. మరి స్థలాలు ఎతకడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి వారు ఒక సమాధానం ఇచ్చారు. మేమేమన్నామంటే ఇప్పటివరకు మేము వినతులు ఇచ్చాం, 4 ఏళ్ళుగా ఇచ్చాం. ఇక నుంచి కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది ఉద్యమ రూపంలో మారుతుంది. ఇప్పటివరకు మేము ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, సంబంధించిన మంత్రుల మీద మేము గౌరవించాము, మరి అధికారుల మీద గౌరవించాము. ఆ క్రమంలో అడగటం అయిపోయింది. ఇక రోడ్లు ఎక్కటమే మిగిలిపోయిందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మాకు 4 మూలల 4 క్రైస్తవ సమాధి తోటలు, వాటిల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు ఇవ్వండి, అలాగే మంచినీరు ఇవ్వండి, విద్యుత్తుని ఇవ్వండి, ఒక ప్రేయర్ హాల్ కూడా కట్టండి. ఇప్పుడే గోరంట్ల దగ్గర ఉన్న 11 ఎకరాలు అది మున్సిపల్ స్థలమే, 30 లక్షలతో ప్రహరీ కూడా కట్టారు. కానీ ఇంతవరకు అది క్రైస్తవ అంటే ఈ చర్చీల కమిటీలకి అధికారికంగా దాన్ని దఖలుపరచలేదు. అక్కడున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా దాన్ని అడ్డగిస్తూ ఉన్నారు కనుక న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.